వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చాలా హామీలు నెరవేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, రుషికొండ ప్యాలెస్ పై చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మన అసెంబ్లీ సెషన్ లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు. అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. అధ్యక్ష, రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైరన్మెంటల్ గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ సెలవు.